ఇదేనండి పురాణపుల్ దర్వాజా. హైదరాబాద్ చుట్టూ గోడ ఉండేది, ఇప్పుడు ఆ గోడ లేదు. ఆ గోడ యొక్క ఆనవాళ్లే మిగిలి ఉన్నాయి. ఆ గోడపై 13 దర్వాజాలు 13 కిటికీలు ఉండేవి. ఆ 13 దర్వాజాల్లో ఒక దర్వాజా మనం చూస్తున్నాం, పురాణపుల్ దర్వాజా. ఈ దర్వాజా ఎంత గట్టిగా అంటే అసలు ఇనుము భారీ కల్పతో దీన్ని నిర్మించారు. ఎవరైనా బయట నుంచి ఎవరైనా వ్యక్తులు రావాలి అంటే ఈ దర్వాజా గుండానే హైదరాబాద్ నగరంలో ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చేది. అప్పట్లో చాలా పెద్ద గోడ నిర్మాణం. అంటే మనం చూసుకున్నట్లయితే ఈ దర్వాజా ఎత్తు 18 అడుగులు ఉంది, వెడల్పు 8 అడుగులు ఉంది. అలాగే గోడ అంటే ఈ దర్వాజా ఉన్న గోడ నిర్మాణం ఎలా జరిగింది అంటే సైనికులు గుర్రాలపై ఎక్కి ఆ గోడ మీద గస్తీ తిరుగుతూ ఉండేవాళ్ళు. దాదాపుగా తానాషా టైంలో ఈ గోడ నిర్మాణం ప్రారంభమై ఆసఫ్ జాహీల టైంలో 16 ఏళ్ల పాటు ఈ గోడ నిర్మాణం జరిగింది. మొత్తం 6 కిలోమీటర్ల పరిధిలో చాదర్ఘాట్ నుంచి డబీర్పురా వరకు ఈ గోడకు సంబంధించిన ఆనవాళ్ళు అక్కడక్కడ ఇప్పటికీ కనిపిస్తున్నాయి. అయితే 2 దర్వాజాలు మిగిలి ఉన్నాయి, ఈ పురాణపుల్ దర్వాజా, ఇంకొకటి డబీర్పూర్ దర్వాజా. హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించాలంటే అప్పట్లో నగరం చుట్టూ ఉన్న 13 దర్వాజాల్లో ఏదో ఒక దర్వాజా నుండి రావాల్సిందే. ఆ పెద్ద గోడకు 13 ద్వారాలు ఉండేవి. పురాణపుల్ దర్వాజా, చాదర్ఘాట్ దర్వాజా, చంపా దర్వాజా, యాకుత్పురా దర్వాజా, డబీర్పురా దర్వాజా, అలియాబాద్ దర్వాజా, లాల్ దర్వాజా, గౌలీపురా దర్వాజా, ఫతే దర్వాజా, దూద్ బౌలి దర్వాజా, ఢిల్లీ దర్వాజా, మీర్ జుమ్లా దర్వాజా. అయితే నయాపుల్ నిర్మాణం కారణంగా అఫ్జల్ దర్వాజాను ఆ తర్వాత నిర్మించారు. అలా మొత్తం 13 దర్వాజాలు 13 కిటికీలతో ఈ గోడ ఉండేది. గోడ ఆనవాళ్ళు అయితే టోటల్గానే శిథిలమయ్యాయని చెప్పుకోవచ్చు. మనకు ఆ పాత జ్ఞాపకాలకు గుర్తుగా అంటే అప్పట్లో ఈ ముత్యాల సిటీ నగరాన్ని రాజులు ఏ లెవెల్లో కాపాడుకున్నారో, ఏ లెవెల్లో ఎంత పెద్ద గోడ, ఆ గోడ పైన సిపాయిలు గస్తీ తిరుగుతూ రక్షణ బాధ్యతలు చేపట్టడం మనం చూడవచ్చు. ఇక్కడ కనిపించే డోర్ ఏదైతే ఉందో దర్వాజా అంటారు దీన్ని, మనకు ఆ 13 దర్వాజాల్లో ఒక దర్వాజా మాత్రమే మిగిలింది. ఈ దర్వాజా ఉదయం సూర్యోదయం అయిన వెంటనే దర్వాజా ఓపెన్ అయ్యేది. తర్వాత ఎంతసేపు ఉండేది అంటే సూర్యాస్తమయం వరకు దర్వాజా ఓపెన్ ఉండేది. సూర్యాస్తమయం అయిన తర్వాత టోటల్గా దర్వాజా క్లోజ్ చేసేవాళ్ళు. అంటే సిపాయిలు ఎవరైనా ఈ ఏదైనా ద్రోహానికి తలపడవచ్చు అన్న డౌట్తో అప్పుడు రాజులు ఏం చేశారంటే ఈ దర్వాజాకు తాళాలు వేయడం, ఆ తాళాలు వేసి భద్రపరిచే బాధ్యత కూడా ఒక ఉన్నత అధికారికి అప్పగించినట్లు మనకు రికార్డులను బట్టి తెలుస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఏదైనా రాత్రిపూట ఎవరైనా సరే నగరంలో ఎంట్రీ అవ్వడానికి ఎట్టి పరిస్థితులు కూడా అవకాశం లేదు. ఏదైనా అత్యవసరమైన సమయాలు కానీ అలాంటప్పుడు మాత్రమే ఆ విండోస్ నుంచి లేకపోతే కొన్ని దర్వాజాల నుంచి పర్మిషన్ ఇచ్చేవాళ్ళు. అయితే బయట ఉదయం వరకు వాళ్ళు వెయిట్ చేయడానికి కొన్ని విశ్రాంతి గృహాలు అంటే సరాయిలు అనే వాటిని నిర్మించారు. ఆ సరాయిల్లో ఎలాంటి సదుపాయాలు ఉండేవంటే వచ్చిన పర్యాటకులు కానీ నగరానికి సంబంధించిన వ్యక్తులు కానీ వాళ్ళంతా అక్కడ కేవలం వాళ్ళు మాత్రమే స్టే చేయడం కాదు, వాళ్ళకి సంబంధించిన గుర్రాల్ని కూడా అక్కడ కట్టుకునే అవకాశం ఉండేది. వాళ్ళకి కావాల్సిన భోజన వసతి ఉండేది. అలాగే ఎవరైతే సైనికులు పహరా కాస్తున్నారో వాళ్ళంతా స్టే చేయడానికి, అలాగే ఎవరైనా క్రిమినల్స్ అందులో నగరంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తే వాళ్ళని బంధించడానికి కూడా ఏర్పాట్లు ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా శత్రువులు ఈ దర్వాజా నుంచి లోపలికి రావడానికి ప్రయత్నిస్తే దానికోసం కూడా ప్రత్యేక ఏర్పాట్లను మనం చూడవచ్చు. ఇక్కడ బుర్జులను ఏర్పాటు చేశారు, భారీ ఎత్తున బుర్జులు. అంటే ఈ బుర్జు అనేవి చాలా ఎత్తులో ఉంటాయి. ఇక్కడ సైనిక అధికారులు పహరా కాస్తూ ఉంటారు. వీళ్ళు ఇక్కడ నుంచి శత్రువులపైకి విరుచుకుపడేలా దాడి చేసేలా ఇక్కడ ఏర్పాట్లు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనం చూడవచ్చు ఇక్కడ బుర్జు పైన, మనం పురాణపుల్ దగ్గర ఉన్న బుర్జు పైన మనం నిలబడి ఉన్నాము. ఈ బుర్జు నుంచి కనుక చూసినట్లయితే మనకు దర్వాజా కనిపిస్తుంది, ఒక పక్క హైవే కనిపిస్తుంది, ఇంకొక పక్క గోల్కొండకు సంబంధించిన ఏరియా కనిపిస్తుంది. ఇటు నుంచి ఎవరైనా సరే నగరంలోకి అంటే కొత్తగా ఏర్పాటైన ఈ నగరంలోకి ఎంట్రీ అవ్వాలి అంటే ఈ దర్వాజాలు దాటి నగరంలోకి రావాల్సిందే. దాదాపుగా 6 కిలోమీటర్ల పరిధిలో చాలా పెద్ద పెద్ద గ్రనైట్ రాళ్లతో 16 ఏళ్ల పాటు ఈ గోడను నిర్మించి 13 దర్వాజాలు ఏర్పాటు చేశారంటే అప్పటి రాజులు ప్రజల భద్రతపై
ఎంత సీరియస్గా ఆలోచించారో అని చెప్పుకోవడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చూడొచ్చు. పంతొమ్మిది 1908లో వచ్చిన మూసీ వరదల తాకిడికి సిటీ వాల్ కుప్పకూలిపోయింది. రక్షణ పరంగా దీని అవసరం లేకపోవడంతో 7వ నిజాం దీన్ని అంతగా పట్టించుకోలేదు. 1908 సెప్టెంబర్ 28 నాడు వచ్చిన మూసీ ఉగ్రరూపం దాల్చినప్పుడు వచ్చిన వరద ఏ లెవెల్లో అంటే అక్కడ చూడండి బోర్డు, ఈ దర్వాజా హైటు 18 అడుగులు ఉంది. అంటే 16 అడుగుల వరకు హెచ్ఎఫ్ఎల్ ఆ వరద ప్రవాహం ఉంది అనడానికి అక్కడ గుర్తుగా ఆ ప్లేట్ పెట్టారు. అంటే అలాంటి ఉధృతిని కూడా తట్టుకొని ఈ దర్వాజా అప్పట్లో నిలబడింది. అయితే కొట్టుకుపోయిందంతా, పక్కనున్న గోడంతా కొట్టుకుపోయింది. దీంతోపాటు సిటీలో ఉన్న మ్యాక్సిమం కూడా అంతా ఆ వరద ఉధృతికి కొట్టుకుపోయిందని అనటానికి, అంటే ఆ టైంలో వరద ఏ లెవెల్లో ప్రవహించింది అనటానికి ఇక్కడ ఉన్న ఆ నంబర్, ఆ లెవెల్లో అంటే 16 అడుగుల ఎత్తులో వాటర్ ప్రవహించింది అనటానికి గుర్తుగా అక్కడ ప్లేట్లు పెట్టారు. ఈ వాల్కున్న 13 దర్వాజాల్లో ఒక్కొక్కటి నిర్లక్ష్యం కారణంగా కాలగర్భంలో కలిసిపోతూనే ఉన్నాయి. ప్రస్తుతం 2 గేట్లు, అదే దర్వాజాలు మిగిలి ఉన్నాయి. 1950 తర్వాత హైదరాబాద్ నగర అభివృద్ధి అంటూ పెద్ద ఎత్తున నగరం చుట్టూ ఉన్న గోడల్ని కూల్చడంతో చాలా నష్టం జరిగింది. అఫ్జల్ దర్వాజాను 1954లో సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డ్ కూల్చివేసింది. 1908 నాటి మహా మూసీ ప్రళయాన్ని సైతం తట్టుకొని గంభీరంగా నిలబడి ఉన్న అఫ్జల్ దర్వాజా బ్యూరోక్రసీ దాడికి 1954లో నేల కొరిగింది. అఫ్జల్ దర్వాజా పెద్ద ఆర్చ్, గంభీరమైన టవర్, ఇరువైపులా వాచ్ టవర్లతో చాలా గంభీరంగా నిలబడి ఉండటంతో ఆకర్షణీయంగా నిలిచింది. రాయల్ ఫోటోగ్రాఫర్ రాజా దీన్ దయాళ్ పాత ఛాయాచిత్రాలు చూస్తే మూసీ వరద తర్వాత నయాపుల్లో మిగిలిపోయిన శిథిలాల మధ్య అఫ్జల్ దర్వాజా ఎత్తుగా నిలబడి ఉన్నట్లు కనిపిస్తుంది. అఫ్జల్ దర్వాజా నగరం చుట్టూ ఉన్న పెద్ద గోడలో ఓ భాగం. హైదరాబాద్ గత వైభవానికి గుర్తుగా మిగిలింది ఈ డబీర్పురా దర్వాజా. దర్వాజా అయితే ఉంది, కానీ ఆ దర్వాజాకు ఆనుకుని ఉన్న గోడ అయితే కనీసం ఆనవాళ్లు లేకుండా మిగిలిపోయింది. మొత్తం ఆ గోడ అంతా కబ్జాలకు గురి అయిపోయి టోటల్గా ఒక బస్తీలా మారిపోయింది. 1908లో వచ్చిన వరదల కారణంగా ఆ గోడ మొత్తం కొట్టుకుపోవడం, ఆ తర్వాత వచ్చిన పాలకులు కూడా దాన్ని పట్టించుకోకపోవడంతో ఈ దౌర్భాగ్య పరిస్థితి నెలకొందని ఈ వారసత్వ అంటే హెరిటేజ్ ప్రేమికులు చెప్తున్నారు. నగరంలో వచ్చేపోయే వారి రాకపోకలపై గట్టి నిఘా ఉండేది. దర్వాజాల ద్వారా శత్రువులు ప్రవేశించేందుకు ప్రయత్నిస్తే వారి దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టేలా ప్రతి దర్వాజాకు ఇరువైపులా ఎత్తైన బుర్జులను నిర్మించారు. ఈ బుర్జులపై నుంచి, గోడపై నుంచి దాడికి వచ్చిన వారిపై ఆయుధాలు ప్రయోగించేందుకు వీలుగా రాతితో రక్షణ గోడలు నిర్మించారు. ఒక బుర్జుపై నుంచి పోరాడే సిపాయిలు మరో బుర్జుపై మోహరించి ఉన్న సిపాయిలకు సైగల ద్వారా శత్రు కదలికలను తెలియజేసేందుకు వీలుగా ఆ రక్షణ వ్యవస్థను నిర్మించారు. శత్రు సైన్యం భారీ పటాలంతో దూరంగా మోహరిస్తే దాడిని తిప్పికొట్టేందుకు ప్రతి దర్వాజా వద్ద ఉన్న 2 బుర్జులపై 2 ఫిరంగులుండేవి. చక్రాలు లేని ఈ ఫిరంగులను బుర్జులపై స్థిరంగా ఉంచేందుకు బుర్జును ప్రత్యేకమైన ఏర్పాట్లతో నిర్మించారు. శత్రువులతో తలపడాల్సిన అవసరం లేని సమయాల్లోనూ అప్పటి రాజులు ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉండేవారు కాదనడానికి ఈ దర్వాజాలకు ఇరువైపులో ఉన్న గదులే నిదర్శనాలు. హైదరాబాద్ చరిత్ర కొంత అందరికీ తెలియచ్చు, కానీ హైదరాబాదు ఒకప్పుడు చుట్టూ పరివేష్టితమైన ఒక గోడతో ఉండేదని, అది కూడా పకడ్బందీగా ఉండేదని, దాని పొడవు సుమారు 6 మైళ్ళని, దానికి 12 దర్వాజాలు ఉండేవని చాలామందికి తెలియదు. 1591 ప్రాంతంలో హైదరాబాదును కట్టిన సంగతి తెలిసి, కానీ తర్వాత గోల్కొండ నుంచి పూర్తి నగర ప్రజలు ఇక్కడికి షిఫ్ట్ కావడానికి టైం పట్టింది. సో మొట్టమొదటి ఇక్కడ పురాణ పూల్ కట్టినారు, ఎప్పుడో 1580కి ముందే. అయితే ఈ పురాణ పూల్ అనేదే హైదరాబాద్కి మొదటి ఎంట్రీ కాబట్టి
అక్కడి నుంచి దబూర్పుర వరకు ఒక 12 ఇవి కట్టారనమాట, దర్వాజాలు కట్టారు. అంటే 12 ద్వారాల నుంచి నగర ప్రజలు నగరంలోకి ఎంటర్ కావచ్చు. సో ఇట్లా మనకి ఈ గోడ కట్టాల్సిన అవసరం ఎప్పుడు ఏర్పడింది అని అంటే, మనకి మొఘల్ సామ్రాజ్యం అని ఢిల్లీ నుంచి పరిపాలిస్తుండేది. వాళ్ళు ఈ గోల్కొండ సామ్రాజ్యపు వైభవాన్ని చూసి ఓర్చుకోలేక దీని మీద అటాక్ చేశారు షాజహాను, ఆ తర్వాత ఔరంగజేబు. కాబట్టి వాళ్ళ దాడులను తట్టుకోవడానికి గాను హైదరాబాద్ చుట్టూ ఈ గోడను కట్టించారనమాట. అబుల్ హసన్ తానాషా అతని పేరు, చివరి కుతుబ్ షాహీ రాజు. 7th నిజాం టైంలో ఏమైందంటే బ్రిటిష్ పాలకులతో ఆయన సన్నిహితంగా ఉండడం మొదలుపెట్టారు. ఆ తర్వాత వైస్రాయ్కి సంబంధించిన ఇక్కడ కార్యాలయం రావడం, అలాగే నిజాం కూడా మూసీకి అవతల ఆయన కింగ్కోటి ప్యాలెస్లో ఉండటంతో ఈ గోడకు సంబంధించిన భద్రత, గోడను కాపాడుతూ ఉండే సైనికులకు సంబంధించిన దృష్టిపై తగ్గించేశారు. అయితే సికింద్రాబాద్లో కంటోన్మెంట్ రావడం, అలాగే బ్రిటిష్ వాళ్ళు రావడంతో టోటల్గా ఆ సిస్టమ్ అంతా మారిపోయింది ఈ సెక్యూరిటీకి సంబంధించి. ఆ తర్వాత పోలీస్ యాక్షన్ జరగడం, తర్వాత భారత ప్రభుత్వంలో భాగంగా ఇక్కడ మన రాష్ట్ర విభజన, అప్పట్లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడం, సమైక్య రాష్ట్రంలో భారీ ఎత్తున వలసలు రావడంతో విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ భూములన్నీ కబ్జాలకు గురి కావడంతో టోటల్గా ఆ గోడ యొక్క ఆనవాళ్ళు ఎక్కడా లేకుండా మిగిలిపోయాయి.